నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. రెడ్డి ఆత్మీయ సమ్మేళనం దేవి విహార్ లక్ష్మీదేవి గార్డెన్లో జిల్లా స్థాయి రెడ్డి ఆత్మీయ సమ్మేళనం రాష్ట్ర స్థాయి జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో నిర్వహించారు. రెడ్డి ఆత్మీయ సమ్మేళనం రాజబహదూర్ వెంకటరామిరెడ్డి విద్య పరిషత్ ట్రస్ట్ రెడ్డి పేద వర్గాలకు ఉచితంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య. రెడ్డి పెద్దలు కులస్తుల సహాయ సహకారాలతో విద్య పరిషత్ ట్రస్ట్ నిర్మించాలని నూతన సంకల్పంతో విద్యను రెడ్డి కులస్తుల పేదవారందరికీ అందించేందుకు రెడ్డి కులస్తులకు ఉచిత విద్యా విధానంతో అండగా ఉండాలని రాజబహదూర్ వెంకటరామిరెడ్డి విద్యా పరిషత్ ట్రస్టును గత పోయిన సంవత్సరం నుండి ట్రస్ట్ విధి విధానాలు పనులు ప్రారంభమయ్యాయని, గత ప్రభుత్వం 5 ఎకరాల భూమిని రాజబహదూర్ వెంకటరామిరెడ్డి విద్యా పరిషత్ ట్రస్ట్కు ఇవ్వడం జరిగిందని, ఈ సంవత్సరంలో విద్యా ట్రస్ట్ ప్రారంభించడానికి విరాళాల రూపంలో రూపాయలు సేకరణ చేయడం జరుగుతుందని రాష్ట్ర రెడ్డి అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వాల మీద ఆధారపడకుండా ప్రభుత్వ సహకారాలతో రాష్ట్రంలో గర్వించదగిన కామారెడ్డి జిల్లాలో రెడ్డి కులస్తుల పేదవారి కోసం ఉచిత విద్య ఇవ్వడానికి రాజు బౌద్ధర్ వెంకటరామిరెడ్డి విద్య ట్రస్టును నామకరణం చేస్తామని, జిల్లాలో ఉన్న రెడ్డి కులస్తులందరూ సహాయ సహకారాలతో నిర్మించడానికి కృషి చేస్తున్నామని తెలియజేశారు. అనంతరం సుభాష్ రెడ్డి మాట్లాడుతూ, తాను విద్యార్థుల కోసం గతంలో ఒక పాఠశాల భవనం నిర్మించాలని, అది సంకల్పబలంతో రెడ్డి కులస్తుల కామారెడ్డి జిల్లాలో ఉన్న మరి ఇతర జిల్లాల నుండి వచ్చిన నిధుల నుండి 25 కోట్ల రూపాయలతో రెడ్డి కులస్తులకు ఉచిత విద్య పరిషత్ ట్రస్ట్ను నిర్మించడం కోసం నూతన భవన రూపురేఖలు చిత్రపటం ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, 25 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఉచిత విద్య పరిషత్తుల కోసం ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల పాల్గొంటూ రాష్ట్రంకి దిక్సూచిగా కామారెడ్డి జిల్లా కేంద్ర బిందువుగా విద్య పరిషత్ వస్తున్న నిర్మించాలని, తన నవంతు నూతన నిర్మాణం కోసం సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని, అలాగే నిర్మాణం కొరకు 25 లక్షల రూపాయలు విరాళాలంగా ఇస్తున్నాను తెలియజేశారు. అనంతరం సంఘ నాయకులు చంద్రారెడ్డి 11 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టు తెలియజేశారు. అలాగే రెడ్డి సంఘ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి 5 లక్షల రూపాయలు, గడ్డం చంద్రశేఖర్ ఇందుప్రియ 11 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టు, అలాగే సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి కోటి రూపాయలు పేద విద్యార్థుల కోసం విద్య పరిషత్ ట్రస్ట్ కోసం విరాళాలు ఇస్తున్నట్టు తెలియజేశారు. వివిధ గ్రామాల నుండి సంఘ సభ్యులు 5 లక్షల రూపాయలు ఇలా నిర్మాణం కోసం చందా రూపంలో విరాళాలు ఇచ్చారని, త్వరలో రెడ్డి పేద కులస్తుల కోసం కలలు నిజం చేసుకుందామని, రెడ్డి కులస్తులందరూ ఐకమత్యంగా ఉండాలని గడ్డం చంద్రశేఖర్ ఇందుప్రియ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి, రెడ్డి ఐక్యవేదిక ట్రస్ట్ పెద్దలు, సభ్యులు, రెడ్డి సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలాగే విదేశాలకు సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, కంప్యూటర్ మీద అమెరికా పోయి కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎవరైనా వారి ఇష్టపరంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే అవుతుంది. ఈ కాంట్రిబ్యూషన్ చేసి తర్వాత ఏం జరుగుతుంది, ఎంత కాంట్రిబ్యూషన్ అయింది, తర్వాత ఏం పెట్టుకోవాలంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు మున్సిపల్ ఇక్కడంతా ఉన్నాం. దాన్ని మేము కన్సు మోషన్ కంప్లీట్ చేస్తాం. ఇంకా అవసరం లేదు. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా సొంత లాభం కొంత వదులుకోవడం, కొంత లాభం అంత వదులుకోవడం, కొంత వదులుకొని అన్ని సర్వలో వదులుకోండి అంతే. అన్నగారి సంక్రమం మరి వారు మోటివేషన్ చేసి ఈ విధంగా 5 లక్షల రూపాయలు మొదటి ప్రకటించినందుకు అన్నగారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. ఈ ఏవైతే టైం టైమ్స్ ఉన్నాయో మనం 2,000 రక్తం నమ్మాలని చెప్పాలి, 15,000 రక్తం నమ్మాలని మన పెద్దలు అనుకున్నారు, వాళ్ళంతా వివరిస్తారు. ఏం చెప్పేది మేము మాట్లాడుతున్నా, మీ కంట్రిబ్యూషన్ ప్రతి ఊరు నుంచి వస్తే దాదాపు మన డిస్ట్రిక్ట్ 400 గ్రామాలు ఉంటాయనుకుంటాం. మన డిస్ట్రిక్ట్ లో 400 గ్రామాల నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండాలి. 100% మీరు 100% నేను చెప్తున్నా. సంచులు మోసేదానికి కంపెనీ చేస్తున్నా. వీళ్ళందరూ ఇంత గొప్పగా తరలించిన దాదాపు అంటే బిల్డింగ్ 20 కోట్ల మళ్ళీ ఎవరు తీసుకోవాలి. ఇది మొత్తం దాదాపు 75 వస్తుంది. దీన్ని ఏం చేసిన
మెయిన్ కాన్స్టిట్యూషన్ అయితే ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు మనకు తెలియదు. ప్రొసీజర్ ఉంది కాబట్టి మొత్తానికి 10 లక్షల రూపాయలు నా తరఫున ఒకసారి మన పక్క జిల్లా మన జిల్లా కాకుండా నా వంతు రాజబాబు వెంకటరామరెడ్డి ట్రస్ట్ భాగస్వామ్యం ఉండాలని ఈరోజు మన సభాంగణానికి విచ్చేసి సభాముఖంగా చెప్పడం చేస్తున్న నరేంద్ర గారికి భావిస్తాను. మరి మనందరం కూడా కలిసి కట్టుగానే మరి ఈ యొక్క ట్రస్ట్ ఇంత పెద్ద ఎత్తున ప్రారంభించడానికి నిజంగా కూడా మనమే కాదు వచ్చే తరాలు కూడా మనం ఉన్నా లేకున్నా చరిత్రలో మన పేరైతే ఉంటుందని చెప్పి 100% నేను భావిస్తున్నాను. మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క రెడ్డి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఏదైనా అన్న వెంటనే నాకు ఈ రెడ్డికి సంబంధించి ఏ కార్యక్రమం కానీ ఏదైనా కానీ మీ చెల్లెగా గడ్డ వెంకటప్రియ చంద్రశేఖర్ రెడ్డి అని నేను కంపల్సరిగా అన్నిటికీ ముందుండి మీ వెంటే ఉండి సపోర్ట్ గా ఉంటాను. నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరి ఆర్పీవీఆర్ ట్రస్ట్ కి ఎవరైతే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరిస్తున్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇంకొక మంచి గుణం మన రెడ్డిలో ఉంది. ఏ గుణము ఏ మతము చూడకుండా మనం దగ్గరికి తీసుకునే గుణం అంటే మన రెడ్డిలో ఉన్న గుణం అనేది ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమానికి పెట్టేట్టున మీరందరూ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. తప్పనిసరిగా ఆర్థికంగా ఉన్నటువంటి వల్ల మనందరినీ సహకారం మనందరినీ కూడా మంచి ఒక చేసి మరి దాని పాఠశాల గురించి మన వాళ్ళకు మనమే సహకారం చేస్తున్నామని చెప్పేసి ట్రస్ట్ ఏర్పాటు చేసుకోండి. ఆ ట్రస్ట్ ద్వారా మా పిల్లల సహాయ సహకారాలు అందించాలని రాజ్యాంగం వెంకటరామరెడ్డి గత సందర్భంలో మార్చిలో అసలు మనం ఏమైనా ఏర్పాటు చేస్తుంటే బాగుంటుంది అని చెప్పేసి నాగేశ్వరరెడ్డి గారు పెద్దలు జాగ్రత్త నెల్లూరు నుంచి కూడా మీ ట్రస్టుకు నా సహకారం కూడా ఇస్తాను, నేను కూడా మీ అండగా ఉన్నానని చెప్పేసి అన్న రాజారెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. వారికి కూడా స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కానివిని ఎరగని విధంగా గణేష్ మండపాల వద్ద చాలా అద్భుతమైన అందరినీ ఆకర్షించే విధంగా డెకరేషన్లు వేశారు. గణపతులను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దర్శించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాకు గణేష్ పండగ అంటే ఒక పెట్టింది పేరులాగా ఉంది. ఆ మండపాల వద్ద చాలా అద్భుతమైన డెకరేషన్లతో వినాయకుల వద్ద డెకరేషన్ వేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. లంబోదర లంబోదర గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతడే
గజనన గణపతి గజముకుడే గం గణగణ గం గణేశ గం గణగణ గం గం గణగణ గం గణేశ గం గణగణ గం భజనతో భక్తి చూపు పొంగిపోతలే గం గణగణ గం గణేశ గం గణగణ గం గం గణగణ గం గణేశ గం గణగణ గం మట్టితో నిన్ను చేసి హ్యూమన్ రైట్స్ హెల్ప్ అసోసియేషన్ ప్రొటెక్షన్ కమిటీ కామారెడ్డి జిల్లా కార్యాలయం ప్రారంభం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉమెన్ రైట్స్ హెల్ప్ అసోసియేషన్ ప్రొటెక్షన్ కమిటీ తెలంగాణ అనుబంధ కార్యాలయంను కామారెడ్డి జిల్లా కేంద్రంలో సందీపని జూనియర్ కాలేజ్ శ్రీకృష్ణ ధ్యాన మందిర్ అశోక్ నగర్లో ఆదివారం హ్యూమన్ రైట్స్ కామారెడ్డి జిల్లా మహిళా కోఆర్డినేటర్ దొమ్మాటి లలిత్ తల్లిదండ్రులు యాదమ్మ నర్సయ్య చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దొమ్మాటి లలిత మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న సామాన్యులపై అక్రమాలు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు, అభాగ్యులపై అన్యాయాలను ఎదిరించడానికి రైట్ ఇన్ఫర్మేషన్ ఉమెన్ రైట్స్ సెల్ఫ్ అసోసియేషన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉమెన్ రైట్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహమ్మద్ ఖలీల్హుల్లా, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ ముదం శంకర్, జిల్లా జనరల్ సెక్రటరీ సుభాష్, తెలంగాణ మాదిగ హక్కుల పోరాట సమితి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల బలరాం, బంజారా సంఘము జిల్లా అధ్యక్షులు రూప్ సింగ్, బట్టు శ్రీనివాస్, నందకుమార్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పూర్తి సమాచారం కొరకై సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7671984970లో సంప్రదించాలని దొమ్మాటి లలిత జిల్లా ప్రజలను కోరారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు లేక 5 నెలల నుండి 6 నెలలు అవుతుంది. ఈ సందర్భంగా కార్మికులు భిక్షాటన నిర్వహించి ప్రభుత్వం మేలుకొని వేతనాలు ఇవ్వాలని, ప్రభుత్వం వెంటనే బడ్జెట్ విడుదల చేయాలని ఎయిటెక్ అనుబంధం మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ కామారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నాం. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్లీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.